పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ కారుపై ఆదివారం దాడి జరిగింది. ఉత్తర 24 పరగనాలోని హలీసహర్లో పర్యటిస్తుండగా తన కారుపై కొందరు రాళ్లు, ఇటుకలతో దాడి చేశారని మమత ఆరోపించారు. పోలీస్ కస్టడీలో మరణించిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దాడి చేసిన వారు తనను చంపాలని ప్రయత్నించారని, కారుపై బురద జల్లి బూట్లు, బాటిళ్లు విసిరారని, చోర్ బగావ్ అంటూ నినాదాలు చేశారని మమత ఆరోపించారు. పాక్ ఉగ్ర సంస్థ లష్కరే తోయిబాకు చెందిన సీనియర్ కమాండర్ ఖారీ సయీద్ అబ్దుల్ అజీజ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. లష్కరేకి చెందిన ముస్కు సంస్థ జమాత్ ఉద్ దవాలో ఇతడు కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రార్థనా మందిరం ప్రవేశ ద్వారం వద్ద అతడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత కోలుకోలేదు. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగానా లేదా విషప్రయోగం వల్ల అతడు మరణించాడా అనేది ఖచ్చితంగా తెలియలేదు. జమ్మూ కాశ్మీర్లో ప్రవేశించే ఉగ్రవాదులకు సేఫ్ హౌజులు, ఆర్థిక సాయం, తప్పుడు పత్రాలు సమకూర్చడం లాంటి పనులను అబ్దుల్ అజీజ్ చేసేవాడు. నీలం వ్యాలీ, ముజఫరాబాద్ మీదుగా ఉగ్రవాదులను పంపేవాడు. ఎన్కౌంటర్లలో మరణించిన ఉగ్రవాదుల కుటుంబాలకు ఆర్థిక సాయం సమకూర్చడం లాంటి పనులను అతడు చేసేవాడు. 12 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో నిందితుడు పోలీసుల ఎన్కౌంటర్లో ఖతమయ్యాడు. ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు చోలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతేపూర్ జౌదౌన్కు చెందిన మోనుగా పోలీసులు గుర్తించారు. స్థానిక గులాతీ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు వెహికల్ చెకింగ్ చేస్తుండగా బైక్పై 2 వ్యక్తులు వచ్చారు. వారిని ఆపేందుకు యత్నించిన పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో మోను తీవ్రంగా గాయపడ్డాడు. బైక్పై ఉన్న 2వ వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. గాయాలతో ఉన్న మోనును వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాల్పుల్లో ఎస్ఐ సందీప్ కుమార్, కానిస్టేబుల్ నరేంద్ర కుమార్ గాయపడ్డారు. ఆగస్టు 1న జరిగిన బాలిక అత్యాచారం, హత్య కేసులో మోను ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఇటీవలే అతడి ఆచూకీ కోసం డీఐజీ 50,000 రివార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత్కు మయన్మార్తో 1643 కిలోమీటర్ల సరిహద్దు ఉండగా దాదాపు 170 కిలోమీటర్ల విభాగం అనిర్ణీతంగా ఉంది. స్మగ్లింగ్, ఉగ్రవాదుల చొరబాటు, ఇల్లీగల్ యాక్టివిటీస్ను అరికట్టేందుకు కేంద్రం మొత్తం సరిహద్దును కంచెతో మూసివేయాలని నిర్ణయించింది. మణిపూర్లోని సున్నితమైన కబావ్ లోయ ప్రాంతం, ఇతర అనిర్ణీత భాగాలపై భూమి మార్పిడి ద్వారా సరిహద్దు నిర్ణయించాలని భారత్, మయన్మార్ చర్చల్లో ప్రతిపాదనలున్నాయి. భద్రతా అవసరాలు, వాణిజ్య సౌకర్యాలు, స్థానిక ప్రజల జీవనం మధ్య సమతుల్యం సాధిస్తూ చారిత్రక సున్నితత్వాలను గౌరవిస్తూ పరిష్కారం కనుక్కోవడమే ప్రధాన సవాలుగా మారింది. అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ఓ యువకుడి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చైనా కొద్దిగా మా భూభాగాన్ని ఆక్రమించుకుంటూ వెళ్తోంది. ఈ విషయంపై భారత ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. చివరకు మమ్మల్ని చైనాకు వదిలేసినట్లుగా అనిపిస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో అరుణాచల్ ప్రదేశ్ చైనాలో కలిసిపోయే ప్రమాదం ఉందంటూ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు.